त्वयैषा नाति चरितव्य स्वामिनः लोक कल्याणार्थं नातिचरामि तत्रैव कन्यास्ते स्वामिनः कर्मे च अर्थे च कामे च त्वयैषा नाति चरितव्य स्वामिनः लोक कल्याणार्थं नातिचरामि मणि చెప్పండమ్మా ధర్మే చ అర్థే చ కామే చ త్వయైష నాతి చరితవ్య లోక కళ్యాణార్థం స్వామినః నాతిచరామి. ఇప్పుడు ఏమిటయ్యా అంటే సహజంగా మనం వివాహంలో కూడా చెప్తూ ఉంటాం కదా, దీని యొక్క అర్థం ఏమిటయ్యా అంటే కన్యాదాత అంటే ఎవరైతే పిల్ల తండ్రి ఉన్నాడో అతను అడుగుదాడన్నమాట అల్లుడు గారిని, అయ్యా ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతిచరితవ్య అంటే ధర్మము మీరు చేయబోయేటువంటి పుణ్యకార్యాలు ఏంటంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఒక్కడే సొంతగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా నా కూతురు యొక్క ప్రమేయంతో ఇద్దరు కూడా కలిసి ధర్మకార్యాలు చేస్తారా అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినా లేదా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా లేదా ఏదైనా ఇంట్లో పూజలు వ్రతాలు గట్రా ఇట్లా చేసుకున్నా సరే నా కూతురుతో పాటు నువ్వు కలిసి చేసుకుంటావా అని చెప్పి అడుగుతారన్నమాట మామగారు. అలాగే అర్థేచ మీరు పొందబోయేటువంటి సుఖ సంతోషాల యందు అలాగే మీరు పొందుకోబోయేటువంటి ఆత్మభక్తుల్లో అలాగే మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కూడా నా కూతురికి భాగస్వామ్యం ఇస్తావా అని చెప్పి అడుగుతారన్నమాట. అలాగే కామేచ మీరు తీసుకునేటువంటి ప్రతి ప్రతి నిర్ణయాల్లో కానీ లేదా సంతానం విషయంలో కానీ లేదా మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ నా కూతురికి సరైన స్థానాన్ని కల్పిస్తావా అంటే అప్పుడు అల్లుడు గారు వీరందరికీ కూడా కలిపి నాతిచరామి అని చెప్పి సభాముఖంగా ప్రమాణం చేస్తారన్నమాట. అంటే నా అతిచరామి నీ కూతుర్ని కాదు అని చెప్పి నేను ఏది కూడా చేయనయ్యా అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే దాని యొక్క అర్థం